ఏంటే పెళ్లి కొడుకు వచ్చాడా? అబ్బా వస్తాడులేవే. దారిలో యాక్సిడెంట్ అయి చచ్చిపోతే వేరే వాడిని చూస్తానులేవే. వాడిని కూడా నాలా ఎవరైనా అందగా తెగలేసుకుని పోతే ఏంటే నీకంత తంత్రా? మగాడు లేకుండా బతకలేవా? ఏంటక్క పెళ్ళయ్యాక పెద్ద పతివర్తలా మాట్లాడుతున్నావు? నీకు పెళ్లి కాకముందు నువ్వు నడిపిన ప్రేమ కథలు ఇప్పుడు కూడా మన ఊర్లో వీధి వీధికి చెప్పుకుంటున్నారు. ఓవా మెల్లిగా మాట్లాడువే. దొరక్క నాకు నత్తిగాడు దొరికాడు. నువ్వనే మాటలు వాడి గాని వింటే నన్ను వదిలేస్తాడు. నా బావిలో బోరు వేసేవాడు లేక నాకు పిచ్చెక్కిపోతుంది. కొంచెం అర్థం చేసుకోవే. అక్క బావకి డౌట్ రాకుండా నేను మేనేజ్ చేస్తా గానీ ఇంతకీ రోజుకి ఎన్నిసార్లు నీ బావిలో బోరు పడుతుంది? ఒక్కసారి పడితేనే మహా ఎక్కువ. ఒక్కొక్క రోజు అది కూడా ఉండదు. ఒక్కొక్కసారి నాలో ఓటు ఎక్కువై బయటికి వెళ్ళిపో. అక్క కష్టం కదక్క. అడ్జస్ట్ అవ్వాలి. అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా. నేనలా కాదు, నాకు మినిమం 10 బోర్లు పడాల్సిందే. మరి అంత ఎక్స్పెక్టేషన్ వద్దమ్మా. అన్నిసార్లు బోరేసే మగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక మీదట పుట్టడు కూడా. నువ్వు చూస్తూ ఉండు, పెళ్ళయ్యాక నా మొగుడితో ఎలా వేయించుకుంటానో. చూడడానికి నాకేం ప్రాబ్లం లేదు. నీకు నీ మొగుడికి నాకు చూపించడానికి ఓకేనా? నత్తోడొచ్చాడు. పెళ్లి కొడుకు వచ్చాడు, త్వరగా రండి. మీరు వెళ్ళండి, మేము వస్తాం. అబ్బో చెల్లొచ్చింది, బిల్డప్ కొడుతున్నావుగా, రాత్రికి చూపిస్తాలే. చూసాంలే, మీరు వెళ్ళండి. ఒసేయ్, నీ కామాన్నంతా ఒకేసారి చూపించుకో. పెళ్లి చూపుల్లో కాస్త డీసెంట్గా బిహేవ్ చేయి, లేదంటే వాడు అట్నుంచి అటే పారిపోతాడు. నీ మొదటి పెళ్లి కొడుకు కూడా అలానే పారిపోయాడు కదక్క. ఎంతైనా ఎక్స్పీరియన్సే. ఎవరు మూసుకొని చెప్పినట్టు చేయవే. సిగ్గుపడి ఆడదాన్ని చూస్తే మగాడిలో ఉన్న పాములేసి బుసుకొడుతుంది. అవునా అక్క? నాకు ఈ విషయం ఇంతవరకు తెలీదే. ఇక చూడు ఎలా సిగ్గుపడి వాడి పావును బుసలు కొట్టిస్తాను. సర్లే, ఆ నగలు పెట్టుకొని నువ్వు త్వరగా రా, ఈలోపు నేను మేనేజ్ చేస్తా. హాయ్. పెళ్లిల మీడియేటర్ పేరేంటో? బి. అదేంటి త్రిబుల్ ఆర్ లాగా బి? బోడి భాస్కర్ బాబు. బోడి బ్రోకర్ బాబు. ఏయ్! పబ్లిక్ టాక్ అండి. సరే, పెళ్లి కూతురు తీసుకురావాలి అంతేగా. నేను అదే అదే చెప్పాలనుకున్నా. మీరు చెప్పేలోపు చూపులే కాపలు కూడా చేస్తారండి. మూసుకుంటానండి.